కొన్ని విషయాలు మీతో నేను జ్ఞాపకం చేస్తాను. మన దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఉంటే కనుక ఆయన దేవుడే కాదు. దేవునికి అసాధ్యమైంది ఉండటానికి వీల్లేదు. నేను ఇది చేయలేను, నా వల్ల కాదన్నాడు అనుకోండి, ఆయన దేవుడే కాదు. దేవుడు అనేటువంటి వాడికి అసాధ్యమైనది ఏది ఉండటానికి వీల్లేదు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేయాలి. నేను దాన్ని ఆయనతో నేను పోరాడలేను అంత అనకూడదు. దేవుడు అనేటువంటి వాడు ఆయన సర్వశక్తిమంతుడు ఉంటాడు. ఆయన అన్నిటి మీద ఆయనకి జయం ఉండాలి, అన్నిటి మీద విజయాన్ని సాధించాలి, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉండాలి. నా ప్రియదర్శన దేవుని యొక్క మహాశక్తి, దేవుని యొక్క శక్తి పనిని ఏమంటారంటే డునామిస్ అంటారు. చెప్పండి, అందరి మాట చెప్పండి. డునామిస్ అంటే దేవుని యొక్క శక్తి పని, అయితే బలమైనటువంటి పనిని డునామిస్ అంటారు. సో మనం చూస్తే కనుక ఆది నుంచి డునామిస్ని మనం చూస్తుంటాం, ఈ మహా పనిని మనం చూస్తుంటాం. దేవుడు సృష్టిని కలుగు చేయడంలో వెలుగు కలుగును గాక అన్నాడు. అందులో ఆ డునామిస్ పవర్ ఉంది. ఏమంటే వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చేయడం అంత ఈజీయా? స్విచ్ చేస్తే వచ్చేసినట్టేనా? అంటే వెలుగు ఈ ప్రపంచంలోకి వచ్చిందంటే సూర్యచంద్రులు ఏం చేయబడాలి? అది సృజించబడాలి. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాలక్సీస్, ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒక మాటలో వచ్చింది. దేవుని మాటకున్న గొప్ప శక్తి లాంటిది. అందులో డునామిస్ పవర్ ఉంది. ఆ తర్వాత మట్టి బొమ్మను తయారు చేసి మట్టి బొమ్మ యొక్క నాసికారంలో దేవుడు తన శక్తిని, తన యొక్క శ్వాసను ఊగుతాడు. దాన్ని ఏమంటారంటే నెఫాక్ చెయ్య అంటారు. ఏమంటారు? నెఫాక్. అందులో ఏముందంటే డునామిస్ పవర్ ఉంది. ఏముంది? డునామిస్ పవర్ ఉంది. నా ప్రియ సృష్టిలో మన డునామిస్ పవర్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని సృజనాత్మక శక్తి అని కూడా పిలవచ్చు. దేవుడు సృజనాత్మక శక్తి కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ని ఫరో చేతుల నుంచి విడిపించడం అంటే చిన్న విషయం కాదు. 10 సూచక్రియలు, 10 మహత్కార్యాలు ప్రభు జరిగించాడు. అందులో డునామిస్ పవర్ ఉంది. 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం, 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలోంచి బయటకు వస్తున్నారు. దేవుడు 10 అద్భుతాలు జరిగించాడు. చివరి ఆ సూచక క్రియ మరణదూత ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలుచూళ్ళందరూ నాశనం అయినప్పుడు ఫరో ఇంక వెళ్ళిపోండి అయ్యా, మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మీరు చెప్తున్నారే పాలు తేనెలు ప్రవహించే దేశం అని కనాన్ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించాడు. పంపించినాడు మరలా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. రేపటి నుంచి నాకు ఎలాగా, రేపటి నుంచి ఇశ్రాయేల్ లేకపోతే నాకు తోచేలా లేదు, వీళ్ళు నా పనులు చేస్తారు, నాకు ఊడిగం చేస్తారు, రేపటి నుంచి నేనే చేసుకోవాలా, ఈ రాజ్యంలో నేనే ఇబ్బంది పడాలని చెప్పి మళ్ళా హృదయం కఠినపరచబడింది. వెళ్తున్నటువంటి వారిని మళ్ళా వెనక్కు రప్పించడానికి ప్రయత్నం చేస్తుంటువంటి ఫరో, అప్పటికే దేవుడు ఒక గొప్ప స్ట్రాటజీ ప్రభు ఇచ్చాడు, గొప్ప ఆలోచన ఇచ్చాడు. మోషే, నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళయ్యా కనాను దేశానికి అని చెప్పాడు. అదేంటి ప్రభా, ఈ మార్గం గుండా వెళితే ఎర్ర సముద్రం ఉంది కదా, నేను చెప్పించేవయ్యా అన్నాడు. మోషే అలాగే సైన్యాన్ని, ఆ తర్వాత 40 లక్షల మంది కాల్బలాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తుంటే వెనకాల ఫరో వచ్చేస్తున్నాడు. ఫరో, అతని సేనలు, అతని సైన్యం అంతా కూడా వెనకాల వచ్చేస్తుంటే కంగారు వచ్చింది. కానీ దేవుడు అన్నాడు, యెహోవా చేసేటువంటి కార్యాలను ఊరకుండి నిలుచుండి చూడండి. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడో, ఏమంటే సముద్రం 2 పాయలు అయిపోవటం, సముద్రంలో మార్గం ఏర్పడటం, ఇటువైపు ఉన్నటువంటి నీరు ఒక గోడగా నిలిచిపోవటం, మధ్యలో ఇశ్రాయేలీయులు నడటం అనేది, ఇందులో ఏ పవర్ ఉంది? డునామిస్ పవర్ ఉంది. ఇందులో దేవుని యొక్క శక్తి ఉంది. అవును, మన జీవితాల్లో దేవుని శక్తి ఉంటుంది. మరియా, ఏమండి, ఒక కన్యక గర్భవతి అయ్యిందని అంటే అందులో ఏ పవర్ ఉంది? ఈ మాటని మీరు నేర్చుకోవాలి. డునామిస్ అనండి. తెలుగులో మీరు అందరూ పలకగలుగుతారు, కానీ ఇంగ్లీష్లో ఈ యొక్క ఒరిజినల్, ఈ గ్రీక్ వర్డ్ని మీరు పలకాలి. డునామిస్ పవర్. కాబట్టి మన జీవితాల్లో ఆ శక్తి మన జీవితాల్లో నిరూపించబడాలి. ప్రభువా, నీ శక్తి కార్యాలు నా జీవితంలో చేయమని ప్రభువుని అడగాలి. ఉదయకాల సమయంలో త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. లూకాసు వార్త 1:37 దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది లేదు. మరియ పాపం, ఇది ఎలా సాధ్యం, నేను ఇంకా కన్యకనే కదా, ఏ పురుషుడిని కోడలేదు కదా, నేను ఎలా గర్భాన్ని దాలుస్తానంటే అప్పుడు దేవుని దూత చెప్తుంది, గాబ్రియల్ అమ్మ, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. మనుషుల వల్ల ఇది అసాధ్యమే, ఇది నమ్మరు చాలామంది. ప్రకృతి విరుద్ధమైన కార్యమే, సైంటిఫిక్ లాస్కి విరుద్ధంగా పనిచేసేటువంటిదే. మెడికల్ సైన్సెస్ ఒప్పుకోవు. ఇందాక ప్రియ చెల్లి చెప్తా ఉంది, ఏమండి, మా నాన్నగారిని వెంటిలేటర్ మీద పెట్టారు, డయాలసిస్, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి, డాక్టర్ గారు చేతులు ఎత్తేసారు. కానీ ప్రార్థన చేశాను, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాను నేను. దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేశాను నేను. దేవుడు నా తండ్రిని సజీవుడిగా లేపాడు, ఈరోజున ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని చెప్పింది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ డునామిస్.
దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు తన శక్తి కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసండి, నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవునికి దేవుని కొరకు జీవించినప్పుడు, దేవుని పరిచయంలో వాడబడినప్పుడు, దేవుణ్ణి ఆనందపరిచినప్పుడు, దేవుడు నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అందరికీ దేవుని కార్యాలు కాదు, దేవుని కృప కావాలండి. కృప లేకపోతే, దేవుని కృప లేకపోతే సజీవ లేకుండా ఉండగలమా? నాకు దేవుని కృప వద్దు, దేవుడు నన్ను రక్షించనక్కర్లేదు అని విర్రవెక్కుతున్న దుష్టత్వంతో మాట్లాడాం అనుకోండి, మన జీవితం చాలా దుర్భరంగా మారిపోద్దండి. దేవునికి విరోధంగా మనం ఏమీ సాధించలేం. దేవునికి విరోధంగా ఉండి మనం ఏది సాధించలేము. దేవునికి కోపాన్ని రగిలిస్తూ మనం ఏ మంచి ఏ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. దేవునికి మన ఇష్టలుగా బ్రతకడమే మన జీవిత ఆశయంగా పెట్టుకోవాలి. దేవుణ్ణి సంతోషపెట్టడమే మన జీవిత ఆశయంగా పెట్టుకోవాలి. కానీ దేవుణ్ణి బాధపరిచేలా మనం బిహేవ్ చేయడానికి వీల్లేదు. భక్తులందరూ కూడా వారు దేవునికి ఇష్టలుగా మారారు. దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు. నా హృదయానుసారుడు అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే ప్రభు అన్నాడు సింపుల్గా, నా గుండె చప్పుడు అయ్యా అన్నాడు. నువ్వు నావెవరు? నా గుండె చప్పుడు దావీదు. చూడండి నా ప్రియదర్శనాగమా, కొన్ని అంశాలని దేవుడు ఉపయోగించుకున్నాడు. చిన్న చిన్న ఆ వస్తువుల్ని దేవుడు ఉపయోగించుకుని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మొదటగా నేను గిద్యోను గురించి మీతో మాట్లాడికి ఇష్టపడుతున్నాను. గిద్యోను ఎవరు? పరాక్రమ బలాఢ్యుడు అని దేవుని యొక్క దూత ద్వారా పిలిపించబడ్డాడు. ఎవరో? గిద్యోను. చదువుదాం ఒకసారి న్యాయాధిపతులు 7:20 చదువుకుందాం. గిద్యోను కొండలను పగలగొట్టి మిద్యానులను తరిమెను. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరు ఈ చరిత్ర ఏంటి? మిద్యానీలు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టుపూర్వతరాలు ఏంటి ఆలోచన చేస్తే, అబ్రహాము వృద్ధాప్యలో ఉన్నప్పుడు సారమ్మ చనిపోయిన తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆ స్త్రీ పేరేంటి? అబ్రహాము కెతూరా ద్వారా 6 పిల్లలను కన్నాడు. అందులో 6 సంతానంలో ఒకటి ద్వారా మిద్యానీలైనటువంటి వారు ప్రపంచంలోకి వచ్చారు. అంటే అబ్రహాము సంతానమే చెప్పుకోవచ్చు మిద్యానీలు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారు. అదే మిద్యాను సంతానంగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. మిద్యానీలు వాస్తవానికి దేవునికి విరోధంగా పాపం చేయడం మొదలుపెట్టారు. యెహోవా దేవుని పూజించడం మానేశారు. విగ్రహారం చేస్తూ దేవునికి విరోధంగా వారు బ్రతుకుతున్నారు. అలాంటి టైంలో ఇశ్రాయేల్కి శత్రువులు ఎవరంటే మిద్యానీయులు, మెడనైట్స్ అన్నారు. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద దండెత్తి వచ్చేవారు. ఇశ్రాయేలీలు చక్కగా వారు విత్తనాలు వేసి నారు పోసి నీరు పోసి దుక్కి దున్ని చక్కగా పంటలు పండిస్తే ఆ పంటలు ఏపుగా పెరిగి కోతకు వచ్చిన టైంలో మిద్యానీయులు ఆక్రమించి ఈ యొక్క పంటనంతా కూడా దోచుకుని వెళ్ళిపోయేవారు. గోధుమలుంటే గోధుమ దోచుకు వెళ్ళిపోయేవారు, మొక్కజొన్న ఉంటే మొక్కజొన్నని దోచుకుని వెళ్ళిపోయి, ఎవలుంటే ఎవల్ని అన్నింటినీ కూడా దోచుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా బాధ కలిగేది. ఇంత ప్రయాసపడ్డాం, మిద్యానీలు అందరూ ఎత్తుకెళ్ళిపోతున్నారని బాధపడేవారు. కానీ ఏం చేస్తారు శత్రువులు? ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ప్రభువా దుస్థితి వచ్చింది? ఎందుకు మేము శత్రువుల చేతికి అప్పగించబడుతున్నాం? ఎందుకు మా జీవితంలో నష్టం? ఎందుకు మా జీవితంలో కష్టానికి తగిన ఫలితం లేదనంటే దేవుడు మాట్లాడాడు, మీరు నా మీద తిరుగుబాటు చేశారు, మీరు పాపం చేస్తున్నారు, మీరు నా యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, అందును బట్టే ఈ కార్యాలు నేనే జరిగిస్తున్నాను, వారి యొక్క చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని ప్రభు చెప్పారు. వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకున్నారండి. ఈ యొక్క ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటలు విని, అవును మేము దేవునికి విరోధంగా పాపం చేస్తాం, అందును బట్టే ఈ శిక్ష, ఈ యొక్క శాపము దీని ద్వారా అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళు మరలా ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని పరిపాలించే పరిపాలకుడిని ఏర్పాటు చేయి, మాకు విజయాన్ని ఇవ్వి, మా యొక్క కష్టము అది వృధా అవడానికి వీలు లేదని ప్రార్థన చేశారు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకునేటప్పటికీ దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేస్తున్నాడు. వారికి విజయాన్ని చేకూర్చి పెట్టడానికి, ఇశ్రాయేలుకి విజయాన్ని ఇవ్వటం కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరే గిద్యోను. గిద్యోను వాస్తవానికి గిద్యోను కూడా పిరికివాడే. గిద్యోను కూడా ఏ విధమైనటువంటి ధైర్య సాహసాలు లేనటువంటి వాడే, భయం గుప్పిట్లో ఉండేటువంటి వ్యక్తే. కానీ గిద్యోను దేవుని ఆత్మతో నింపబడినవాడు కాబట్టి, గిద్యోను దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి, గిద్యోను నీతిమంతుడు నిందారహితుడు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభు. సెలెక్ట్ చేసుకుని దేవదూతను తన దూతను పంపించి గిద్యోను దగ్గరికి పంపించి ఈ మాట చెప్పించాడు ప్రభు. ఓ గిద్యోను, పరాక్రమ బలాఢ్యుడా, ధైర్యం తెచ్చుకో, ఇశ్రాయేలీల్ని మిద్యానీయుల చేతుల్లో విడిపించడానికి నేను గొప్ప సాధనంగా నేను వాడుకొనబోతున్నాను, ధైర్యం తెచ్చుకో.